శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ మరియు సింహపురి ధార్మిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు భువనేశ్వర్ ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరంలో నిర్మిస్తున్నటువంటి పెన్నా వారధికి మహాకవి తిక్కన పేరు పెట్టాలని కోరారు. ఈ సందర్భంగా మరో విషయం కూడా గుర్తుకు తెచ్చారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎప్పుడు నెల్లూరు నగరానికి వచ్చిన మహాకవి తిక్కన పేరుతో ఏదో ఒకటి చేయాలని పరితపించేవారని తెలిపారు. ఇప్పుడు తిక్కన కవి పేరు పెడితే ఆయన సంకల్పం కూడా నెరవేరినట్లు ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాషా పండితులు, సాహిత్యవేత్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ప్రకాశం బ్యారేజ్ పేరుందో, కాటన్ బ్యారేజ్ పేరుందో, ఈ విధంగా వాళ్ళందరినీ తరతరాలుగా ఏ విధంగా గుర్తుపెట్టుకుంటున్నారో, ఈ వాంగ్మయ సంపదను మనకి ఇచ్చినటువంటి తిక్కన గారిని తరతరాలు గుర్తుపెట్టుకోవాలా అంటే మనం ఈ యొక్క బృహత్ పథకానికి ఆయన పేరు పెట్టడం ఎంతైనా సముచితమని, ఇది రెండు విధాలు కూడా ప్రయోజనం. ఏదైతే గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు తిక్కన 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 అని పరితపించి ఆయన నెల్లూరుకు వచ్చినప్పుడల్లా తిక్కన గారి స్మృత్యర్థం ఏదో ఒకటి చేయాలనేటువంటి సంకల్పాన్ని ప్రతి సందర్భంలో చెప్తుండేవారు. ఈ రోజు తిక్కన గారి పేరును ఆ యొక్క బ్యారేజీ పెడితే తిక్కన గారిని గౌరవించడం ఒక వ్యక్తి అయితే, ఆ గానగంధర్వుడి యొక్క సంకల్పాన్ని కూడా, వాళ్ళ కళను కూడా మనం నెరవేర్చిన వాళ్ళు అవుతాం. ఏదైతే తిక్కన గారు ఉన్నారో, ఈరోజు విశ్వంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ, ఒక సామెత ఉంది, తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి. ప్రతి ఒక్కడు తెలుగువాడై పుట్టినవాడు, చదువుకున్నవాడు, చదువుకోనివాడు, ప్రతి ఒక్కరూ అభిమానించేటువంటి అమూల్యమైనటువంటి గ్రంథం మహాభారతం. ఆ మహాభారతాన్ని మన తెలుగువాడి, మన గడ్డ మీద పుట్టి, మన ప్రాంతంలో ప్రసిద్ధమైనటువంటి రంగనాథ స్వామి పాదాల సాక్షిగా ఆ గ్రంథాన్ని తెలుగులోకి అనువాదం చేసి ఈ జాతికి అందించినటువంటి మహనీయుడు తిక్కన గారు. ఆ తిక్కన గారికి విగ్రహం నెలకొల్పాలని, ఆ విగ్రహాన్ని తెచ్చిపెట్టినప్పటికీ కూడా అనేక కారణాల చేత కలెక్టర్ కార్యాలయంలో ఉన్నది. దాన్ని కూడా, ఆ విగ్రహాన్ని కూడా అందరూ ఒక నిర్ణయం తీసుకొని ఈ బ్యారేజీకి పేరు పెడుతూ ఆ బ్యారేజీ ముఖద్వారం దగ్గర పెట్టినట్లయితే ఈ యొక్క నెల్లూరు కీర్తి మరోసారి ఖండాంతరాలుగా ఒక్కసారి వెలుగులోకి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు మన యొక్క సంస్కృతి, సంప్రదాయాలు, మన భాష, మన భావం భావితరాలకు తెలియజేయాలంటే ఈ యొక్క స్పీడ్ కల్చర్లో మనం మర్చిపోతున్నటువంటి సందర్భాలు, తరాలకు అందించలేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి ఆ యొక్క మహానుభావుల పేర్లు పెడితే నిరంతరం అది కలకాలం ఉండేది. కాబట్టి ఆ యొక్క చరిత్రకారుడి యొక్క పేరు చరిత్ర ఉన్నంతకాలం ఈ కొనసాగుతుంటుందనేటువంటిది అందరూ గుర్తించాల్సినటువంటి అవసరం. ఏదైతే ఈ యొక్క తెలుగు జాతి కోసం గౌరవ నందమూరి తారక రామారావు గారు పాటుపడ్డాడో, వాళ్ళ యొక్క వారసత్వ సంపదగా ఈ రోజున తెలుగు జాతి యొక్క వైభవాన్ని కీర్తింపజేయడానికి ఆనాడు ఏ విధంగా అయితే ట్యాంక్ బండ మీద రామారావు గారు తెలుగు జాతి మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేశాడో, దాంతో తెలుగు యొక్క సంస్కృతి సమున్నతమైన స్థానానికి పోయిన సందర్భంలో ప్రతి ప్రాంతంలో కూడా ఇటువంటి చేయాలని, ముఖ్యంగా నెల్లూరు నగరం తిక్కన ఈ యొక్క భారతాన్ని పూర్తి స్థాయిలో 18 పర్వాలు 15 పర్వాలు ఎక్కువ భాగాన్ని తెలుగులోకి అందించినటువంటి మహనీయుడు. ఆయన ప్రత్యేకత, ఆయన ఉభయ కవి మిత్రుడు అని కూడా అంటారు. ప్రౌఢమైనటువంటి సంస్కృత భాషను, లలితమైన తెలుగు భాషను సాహిత్యంలో పొందుపరిచినటువంటి కవి కాబట్టి ఆయన ఉభయ కవి మిత్రుడు అని తెలుగు వారందరూ కూడా అభిమానిస్తుంటారు. ఈ యొక్క బ్యారేజీ ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.